మున్సిపాలిటీల్లో మళ్ళీ గ్రేడింగ్ విధానం, దాని ప్రకారమే కమిషనర్ల నియామకం. 2019లో గ్రేడ్లను రద్దు చేసిన అప్పటి సర్కార్ ఐఏఎస్ అధికారిని నియమించాల్సిన చోట గ్రేడ్ 2, గ్రేడ్ 3 స్థాయి ఉన్నవారికి పోస్టింగ్. అభివృద్ధిపై ప్రభావం పడినట్లు గుర్తించిన అధికారులు. త్వరలో ప్రతిపాదనలు. వణుకు లేదు, ఉక్కపోతే. చలికాలంలోనూ కూడా ఆగని ఫ్యాన్లు, ఏసీలు. రాష్ట్రంలో పంజా విసరని చలి పులి. గతేడాదితో పోలిస్తే పెరిగిన ఉష్ణోగ్రతలు వరుస తుపానుల ప్రభావమే నిపుణులు. వారం పాటు ఇదే పరిస్థితి అని వెల్లడి. ఆ ఫ్యాను ఎవడు వేశాడు రా బాబు? శీతాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా వినిపించే మాట ఇది. కానీ ఈసారి డిసెంబర్ నెలలో 10 రోజులు గడిచినా అలాంటి మాటలు ఎక్కడా వినిపించడం లేదు సరికదా. గాలి ఆడడం లేదు. కాస్త ఆ ఫ్యాన్ స్విచ్ వేయి, నిద్ర పట్టడం లేదు, ఏసీ ఆన్ చేయి అనే మాటలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో చలికాలం ప్రభావం ఈసారి పెద్దగా కనిపించడం లేదు. నవంబర్ నెలలో కాస్త వణికించిన చలి డిసెంబర్కు వచ్చేసరికి జాడ లేకుండా పోయింది. సాధారణంగా తెలంగాణలో డిసెంబర్ 2వ వారం నుంచి సంక్రాంతి దాకా ఇదే చాలా చలి ఉంటుంది. కానీ లేదంటే అర్థమైంది, వృక్షాలను కొట్టేసుకుంటూ పోతున్నాం. దామగుండం అడవులను వీళ్ళు ఇచ్చేసినారు. మన రాజేంద్రనగర్ యూనివర్సిటీలో బయోడైవర్సిటీ పార్క్, అట్లాగే 100 ఎకరాల్లో ఉన్నటువంటి వనమూలికలను మొత్తం, చెట్లను మొత్తం కొట్టేస్తూ వస్తున్నారు. ఇంకెక్కడ పెడతారండి మనకి చలికాలంలో? చెట్లు లేవు అక్కడ, ఇంకా చల్లగా ఎట్లుంటుంది? చెట్లు మొత్తం కొట్టేసుకుంటూ పోతూ ఉంటే, అడవులను ధ్వంసం చేసుకుంటూ పోతూ ఉంటే, దామగుండం లాంటి అడవులను కూడా వీళ్ళు మొత్తం చిదిమేస్తూ ఉంటే, వృక్షాలు మొత్తం నరికేస్తూ ఉంటే, అడవులలో మంటలు పెట్టి కుంపటీలు పెట్టి చెట్లను కాల్చేస్తూ ఉంటే, రాజేంద్రనగర్ యూనివర్సిటీలో హైకోర్టు తీసుకొచ్చి 100 ఎకరాలు బయోడైవర్సిటీ, ఎంతో కష్టపడి 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి రాజేంద్రనగర్ యూనివర్సిటీలో మొక్కలు పెట్టి, ఆ మొక్కలు మహావృక్షాలై వనమూలికలై అక్కడ బయట కన్నా కూడా చాలా సెల్సియస్ డిగ్రీస్ మొత్తం తగ్గి ఉంటే, అక్కడ ఉన్నటువంటి 100 ఎకరాల్లో ఉన్నటువంటి చెట్లను మొత్తం కొట్టేస్తూ ఉంటే ఇంకెక్కడ చలి పెడుతుంది సార్? ఎక్కడ పెడుతుంది? ఒకప్పుడు అంటే నా చిన్నప్పుడు రెగ్యులర్గా చిలుకూరు పోతూ ఉండే. చిలుకూరు మన బాలాజీ టెంపుల్కి వెళ్తూ ఉండే. చిలుకూరుకు వెళ్ళే దారిలో ఈ లంగర్ హౌస్ దగ్గర నుంచి ఆ గండిపేట తర్వాత చిలుకూరు వెళ్ళే రూట్లో పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి అసలు రోడ్డు మీద. అంటే బండి మీద వెళ్ళినా సరే అలసట వచ్చేది కాదు. బైక్ మీద కుటుంబం మొత్తం ఇట్లా బైక్ మీదనే ఇద్దరిద్దరు పిల్లల్ని వేసుకొని చాలామంది పోయేటోళ్ళు. అట్లనే మేము కూడా వెళ్ళేటోళ్ళం. మా అమ్మ నాన్న తీసుకెళ్తూ ఉంటారు, అంటే ప్రతి పుణ్యక్షేత్రం కూడా రెగ్యులర్గా తిప్పుతూ ఉంటారు. ఓకే, అట్లా బండి మీద వెళ్ళేటోళ్ళం. అది కూడా యాక్టివా లాంటి ఒక బండి. ఓకే, సో ఎట్లుంటుండే, చల్లగా ఉంటుండే. ఈ వృక్షాలు, పెద్ద పెద్ద వృక్షాలు రోడ్డు మీద. అంటే చాలామంది ఆ రూట్లో వెళ్ళే వాళ్ళకి ఎక్కువ తెలుసు. యూ షేప్లో వచ్చేవి చెట్లు ఇట్లా. అంటే రోడ్డుకి అటు సైడ్ ఉన్న చెట్టు, రోడ్డుకి ఇటు సైడ్ ఉన్న చెట్టు, మొక్కలు మొత్తము మొత్తం కూడా ఇట్లా కలిసి ఇట్లా యూ షేప్లో ఉండేవి. మంచి నీడనిచ్చేవి అవి. కింది నుంచి పోతుంటే చల్లగా ఉంటుండే. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది అని అనుకుంటుండే. కొంచెం ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు కూడా ఒక ఫీలింగ్ ఆ చెట్ల కింద నుంచి వెళ్తుంటే. కానీ ఇప్పుడు అభివృద్ధి కావాలి, మనకు ఓఆర్ఆర్ కావాలి. ఇప్పుడు అక్కడ చెట్లు ఆ రూట్లో ఉన్నాయా అంటే ఇప్పుడు ఒకసారి పోతే అసలు ఎక్కడ కూడా కనబడవు. ఆ వృక్షాలని కూడా కొట్టేసినారు. అది ఓఆర్ఆర్ అని చెప్పో, రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పో, ఇంకేదో వాట్ ఎవర్ ఇట్ ఈజ్. అసలు ఆ రూట్ మొత్తం కూడా ఆ మైదీపట్నం, ఆ లంగర్ హౌస్ వెళ్తూ ఉంటే ఆ చెట్లు ఏవి కూడా కనబడతలేవు ఇప్పుడు. 10 years బ్యాక్, 15 years బ్యాక్ వరకు కూడా, 14-15 years బ్యాక్ వరకు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు అట్లనే ఆ ఫీల్ ఉందా? ఇప్పుడు అట్లనే బండి మీద పోయినాం అనుకో, మొత్తం ఎండ కొడుతుంది, ముఖం మీదనే కొడుతుంది. లేకపోతే పొల్యూషన్, దుమ్ము, ధూళి ఇవే ఉంటుండే. సో మన చేతిని మనమే నరుక్కొని మనకేం వస్తలేవు, అసలు పట్టుకొని కూడా వస్తలేవు అంటే ఎట్లా ఉంటుంది? అదే పరిస్థితి అయిపోయింది ఇప్పుడు. సో ఇట్లా ఉక్కపోత, చెట్లు లేవు. మన హైదరాబాద్కి దామగుండం అనేది ఆక్సిజన్ లాంటిది. గత ప్రభుత్వము అప్రూవల్ ఇచ్చింది. కేటీఆర్ ఎంఓయూ సైన్ చేసుకున్నారు ఆల్రెడీ.
తర్వాత అక్కడ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్తే వాళ్ళు ఏం చేశారు, కోర్టులో స్టే ఇచ్చింది, ఇప్పుడు ఇక్కడ ఏ ప్రాజెక్టు రావద్దని చెప్పి. సో అట్లా అది గింగిరాలు తిరిగి పోస్ట్పోన్ అవుతూ అగో ఎలక్షన్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. మళ్ళా సార్ ఏం చేసిండు, మా పెద్ద సార్ మా రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టేసిండు. కానీ అక్కడ అడవి మన మన తెలంగాణలో దామగుండం అడవులు ముఖ్యంగా హైదరాబాదుకు ఆక్సిజన్ లాంటిది, కవచ కుండలాల లాంటివి, కవచాల లాంటిది. మరి అటువంటి చెరువుల అటువంటి అడవిని, అటువంటి చెట్లను మొత్తం కూడా తగలబెట్టేస్తూ ఉంటే, అడవి మొత్తం దహించకపోతూ ఉంటే, ఇప్పటికే కోవిడ్ లాంటివి వచ్చి ఆక్సిజన్ దొరకక మనం అందరం ఏడుస్తూ ఉంటే, డబ్బున్నోళ్ళు ఫామ్ హౌస్ పోతారు, డబ్బు లేని వాళ్ళు ఎడుకోవాలి, ఎక్కడ పోవాలి? ఇళ్ళలో దుప్పటేసుకొని అనుకోవాలి, ఒకటే రూమ్ క్వారంటైన్ అని చెప్పి. అంటే నేను చెప్తా ఉన్నాను అసలు ఎట్లా అయిపోయింది పరిస్థితి అంటే, ఇప్పుడు హైదరాబాదు ముందు ఎటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు దామగుండం అనేది కాపాడుకుంటూ వస్తూ ఉంది. కొద్దిగా గొప్ప అట్లా మంచి వాయువులు పీలుస్తున్నామంటే అక్కడ మనకి 60 కిలోమీటర్ల రేడియస్లో అడవి ఉందిరా నాయన, అక్కడ నుంచి చల్లగాలి ఇటువైపు వస్తుంది, కొంచెం పొల్యూషన్ అన్న కొద్దిగా కంట్రోల్లో ఉంటుంది, డ్యామేజ్ కాకుండా ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. కానీ ఇట్లుంటుందని అనుకున్నామా? ఇప్పుడు మళ్ళా గాలి వస్తలేదు, చల్లగాలి వస్తలేదు చలికాలంలో అంటే మనమే చేసుకున్నాం. అది మనమంటే ప్రజలు కాదు, రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం ఇంకో తినే మాంసంలో యాంటీబయాటిక్స్, చికెన్ మటన్ అన్నింటా ప్రతి కిలోకు 114 మిల్లీగ్రాములట. జంతువుల్లో చిన్న జబ్బుకు యాంటీబయాటిక్స్, వాటిలో యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్, వాటి మాంసం తినే వారిపైన ప్రభావం, జీర్ణ కోశ చర్మ వ్యాధులు, క్యాన్సర్కు ముప్పు. తాజా అధ్యయనంలో వెల్లడి. 2020లో 190 దేశాల్లో పరిశోధన. 30వ స్థానంలో భారత్. యాంటీబయాటిక్స్తో కోళ్ళు గొర్రెలు త్వరగా పెరుగుతాయనేది అపోహే వైద్యులు. పోషకాల కోసం మాంసం అవసరమే కానీ పరిమితంగా తీసుకోవాలి నిపుణులు. సో దయచేసి తస్మాత్ జాగ్రత్త, నాన్ వెజ్ తినే వాళ్ళందరూ కూడా జాగ్రత్త, అమితంగా తినకండి, మితంగా తినండి. సో ఇది మేమెవరో చెప్పట్లేదు, ఇది పరిశోధనా కేంద్రం చెప్తా ఉంది. క్యాన్సర్కి దారితీస్తుందట, ఒకవేళ తిన్నా కొంచెం తినండి. దానికి తోడు ముఖ్యంగా హైదరాబాద్లో యువత మొత్తం కూడా రెస్టారెంట్స్ అని చెప్పి అవని చెప్పి మొన్న మనం చూసినాం, ఈ బయట మొత్తం కూడా ఇట్లా ఏదో ఇచ్చేస్తారు, కాల్చి ఏమో అంటారు, నాకు ఆ పేర్లు అన్నీ తెలియవు. సో కుళ్ళిపోయిన చికెన్లు 10 రోజులు కుళ్ళిపోయిన మాంసంని అదే పెట్టి మళ్ళీ అదే వేడి చేసి ఇస్తున్నారు. సో దయచేసి ప్రజలారా ఆలోచించండి, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. ఓకే, ఇగో ముందు మొత్తం మందులకు లొంగని సూక్ష్మజీవులు, వైరస్లు మనుషులను వేధించుకొని తింటున్నాయట. మందులకి లొంగని సూక్ష్మజీవులు మనుషులను వేధించుకొని తింటున్నాయి. ఏ రకంగా వైరస్లు మనుషులను వేధించుకొని తింటున్నాయి. యాంటీబయాటిక్స్ విషయంలోనూ కూడా రాటుదేలి మొండికేస్తున్నాయి. దీన్నే యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ ఏఎంఆర్ అంటారు. ఈ మధ్యకాలంలో ఏఎంఆర్పై చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి. అతిగా యాంటీబయాటిక్స్ తీసుకునే వారిలో ఈ పరిస్థితి ఉంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయించకూడదని ఫార్మాసిస్టులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే తినే మాంసంలోనూ కూడా యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉంటున్నాయని, ఈ పరిణామం మానవుల్లో రుగ్మతలకు కారణమవుతున్నాయని తాజా అధ్యయనం హెచ్చరించింది. సో 190 దేశాల్లో 2020 నుండి చేస్తున్నటువంటి పరిశోధనలో, అంటే 2020 అంటే సుమారు 4 సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి పరిశోధనలో ఇది బట్టబయలైంది. కాబట్టి ప్రజలారా తస్మాత్ జాగ్రత్త, ఆలోచించండి ఒకసారి. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత, గుండెపోటుతో నిద్రలోనే మృతి. రాజకీయాల్లో 6 దశాబ్దాల ప్రస్థానం. చాలా బాధాకరం. ఎస్ఎం కృష్ణ, కెనడా గవర్నర్ ట్రూడో
కెనడా నుంచి అక్రమ వలసలు డ్రగ్స్ నేపథ్యంలో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్య. కెనడా అమెరికాలో చేరాలని హితవు. అమెరికా పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్గా హర్మిత్ దిల్లాస్ F1 వీసాల జారీలో 38% క్షీణత. అమెరికాకు తగ్గిన భారతీయ విద్యార్థులు. ఎస్, ఇది ఎప్పుడో ఊహించిందే. మొన్న కూడా నేను మాట్లాడిన, ట్రంప్ వస్తే ఖచ్చితంగా ఎట్లనైతే తెలంగాణ వాళ్ళకు తెలంగాణ ఉద్యోగులు కావాలని మనం అనుకుంటున్నామో అట్లనే ట్రంప్ కూడా అమెరికాలో ఉన్న వాళ్ళకి అక్కడ లోకల్స్కి ఖచ్చితంగా ఇంత ఈ రిజర్వేషన్ ఉండాలి, మొత్తం భారతదేశం నుంచే వచ్చి వీళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, లోకల్ వాళ్ళకి తక్కువైపోయినాయి అని చెప్పి ఆయన పోరాడుతూ ఉన్నాడు. సో మనం ఎట్లనైతే నిస్వార్థంగా మనోళ్ళకి మనమే అనుకుంటున్నామో అట్లనే కూడా ట్రంప్ వాళ్ళకి వాళ్ళకే కావాలని చెప్పి కోరుకుంటున్నాడు. కాబట్టి సో దీంట్లో మనం ఏం మాట్లాడలేం. మనది తప్పైతే వాళ్ళది తప్పే, మనది ఒప్పు అయితే వాళ్ళది ఒప్పే. కాకపోతే ట్రంప్ చెప్పింది ఏంటంటే, మోడీ గారు అంటే కొంచెం మంచి మిత్రత్వం ఉన్నది కాబట్టి ఏమన్నాడంటే, హిందువులకు ఎప్పుడు కూడా మేము మద్దతుగా ఉంటాము అని చెప్పి కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ భారతీయులందరూ కూడా ఒక్కసారిగా తగ్గింది. అక్కడ కూడా చాలా ఆర్థిక మాంద్యం రాబోతోంది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వార్తలు వస్తూ ఉన్నాయి. అండ్ ఉద్యోగాల నుంచి కూడా నిర్దాక్షిణ్యంగా తీసేస్తున్నారు. అక్కడ ఉద్యోగాల నుంచి కూడా నిర్దాక్షిణ్యంగా తీసేస్తూ ఉన్నారు. సో ఇంకా ఇక్కడే భారతదేశంలోనే మంచి మంచి అవకాశాలు ఉన్నప్పుడు సో అక్కడికి వెళ్ళి మరి సాధించేది ఏముంది? సో ఇట్లా రాకపోకలు అనేది కూడా మరి ఎస్, ఇక్కడ నుంచి విద్యార్థులు అక్కడికి వెళ్ళడం అనేది కూడా క్రమక్రమంగా తగ్గుతూ వస్తూ ఉంది. F1 వీసాల జారీలో 38% క్షీణతనట. సో F1 వీసాలు అనేది కూడా ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు, చాలా వీసాలు క్యాన్సిల్ చేస్తున్నారు. సో మరి అక్కడ విద్యార్థులు చదువుకోవడానికి పోయినా ఉద్యోగాలకి పోయినా ముందు ఇబ్బందులే. మరి ఏమన్నా మోడీ గారు మాట్లాడతారా? ఏమన్నా భారతదేశ అంబసీలు ఏమైనా మాట్లాడుకుంటారా? ఆ దేశ అంబసీస్తో ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది ఏమైనా మాట్లాడే ప్రయత్నాలు చేస్తారా? ఒకవేళ వెళ్ళాలనుకుంటే చూద్దాం మరి ఏం చేస్తారో. కొత్తగా 78 PHCలు, 220 సబ్ సెంటర్లు, 350 కోట్లతో ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం. ప్రతి 25 నుండి 30 కిలోమీటర్లకు ఓ ఆసుపత్రి ప్రణాళికనట. సార్, ప్రణాళికలు ఉంటే సరిపోదు, PHC సెంటర్లు కట్టాలంటే డబ్బులు కావాలి. కట్టేవేమో కాంట్రాక్టర్లకు ఇస్తారు, కాంట్రాక్టర్ల రూపంలో కమిషన్లు ఇస్తారు. కానీ మేము అడిగేది ఏంటి? ఆ PHC సెంటర్లలో డాక్టర్లు ఉంటారా, నర్సులు ఉంటారా, మెడికల్ షాపులు ఉంటాయా, ఉచిత మెడిసిన్స్ ఇస్తారా అనేదే మేము అడుగుతూ ఉన్నాము. సో దీనికి కూడా దయచేసి సమాధానం చెప్పండి. సో PHC సెంటర్లు గల్లీకో దవాఖానాలు ఆల్రెడీ చాలా ఉన్నాయి. కానీ ఆ దవాఖానాలలో చూడడానికి డాక్టర్లు ఉన్నారా, నర్సులు ఉన్నారా? ఓకే, సో ఇవి దయచేసి ఒకసారి ఆలోచించండి. ఇన్స్పెక్షన్ చేయండి దామోదర్ రాజనరసింహ గారు, సడన్ విజిట్లు చేయండి, కలెక్టర్లకు జారీ చేయండి, సిఫార్సులు చేయండి, ఫీల్డ్లో తిరగమని చెప్పి. సో తెలంగాణలో గత ప్రభుత్వంలో ఇన్స్పెక్షన్ లేవు, ఇప్పుడు కూడా లేవు. సో అధికారులు మధ్యలో పై అధికారులు తిరుగుతూ ఉంటేనే వీళ్ళకు కూడా భయం పట్టుకుంటుంది అనేది ఆలోచించండి దయచేసి. సింగరేణి CMD రేసులో శైలజ రామయ్యర్ పోస్ట్ కోసం పలువురు IASల పోటీ. ముగియనున్న ఇన్ఛార్జ్ CMD బలరాం డెప్యుటేషన్ పొడిగించడానికి కేంద్ర ప్రభుత్వం విముఖం. మరి చూద్దాం. శైలజ రామయ్యర్ గారు అయితే మరి రేస్లో ఉన్నారు. మరి ఏ CMDలకు ఇస్తారో, ఎందుకంటే అది బంగారం. అసలు సింగరేణి పోస్ట్ అనేది బంగారం. గతంలో ఎన్నో అవకతవకలు జరిగినాయి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని అడిగితే ఎవరు తీసుకోరు. అసలు అది పుల్ల కూడా బయటికి రాదు. ఇక మా కల్వకుంట్ల కవితక్కకు సింగరేణికి అయితే మంచి సంబంధాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి సంబంధాలు. ఇక ఆ సంబంధ బాంధవ్యాలు, ఆ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడితే మళ్ళీ ఇంకో కేసు పెట్టాలని మళ్ళా అంటారు మళ్ళీ. సో ప్రభాకర్ రావు గారిని ఏం చేసినారు? ఆయన స్థిరాస్తులు ఏమన్నా తీసిరా బయటికి? సింగరేణి ప్రభాకర్ రావుని ఏం చేసినారు? ఆయన ఆస్తులు బయటికి తీసేది ఉందా? ఎప్పుడైనా నిఘా వర్గాలు నిఘా పెట్టినాయా? అట్లీస్ట్ ఆలోచించినాయా అటువంటి వాళ్ళ కోసం? వాళ్ళు ఎంత సంపాదించుకోరు మీకు ఎరికేనా? గుర్తుందా? రేవంత్ రెడ్డి గారు
మీకు ఏమైనా ఐడియా ఉందా?